ఇద్దరు కలిసి ఉండడం, అది ఫ్రెండ్షిప్ అయినా పెళ్లిలోనైనా దేనిలోనైనా సరే, ఇద్దరు కలిసి ఉండడం ఎందుకయ్యా మంచిదంటే, ఒకడు పడిపోయే పరిస్థితి వస్తే తన తోడివాడు లేవనెత్తాలి. భర్త పడిపోయే స్థితి వస్తే భార్య లేవనెత్తుకోవాలి. ఒకవేళ భార్య పడిపోయే స్థితిలో ఉంటే భర్త లేవనెత్తాలి. ఇదే ఇద్దరు కలిసి ఉండడానికి మెయిన్ అర్థం అని మాట్లాడుతుంది బైబిల్. కానీ సప్పీరా చూడండి, పడిపోతున్న భర్తను కాస్త ఇంకా కోఆపరేట్ చేస్తుంది, నిలబెట్టుకోవట్లా. నిజంగా మన జీవితంలోకి ఎవరు వస్తే మన జీవితం బాగుంటుందో తెలుసా? మనం పడిపోయే పరిస్థితిలో మనల్ని నిలబెట్టే పార్ట్నర్ దొరికితే మనం అదృష్టవంతులు. మనం దేవుని పనిలో వెనకడుగులు వేస్తున్నప్పుడు ఏం పర్వాలేదని మనల్ని ప్రోత్సహించి మనల్ని ముందుకు నడిపించే వాళ్ళు దొరకడం మన అదృష్టం. మనలో ఏమన్నా లోపాలు కనబడుతున్నప్పుడు ఇతరులకు లోపాలు చెప్పినా చెప్పకపోయినా పర్లేదు, మన లోపాలు మనకు చెప్పి మనల్ని సరి చేసుకొని మన పక్కన ఎప్పుడు నిలబడే వ్యక్తి దొరికితే ఆ జీవితం అదృష్టమే.